వీడియో అవుతుందా? అవుతుంది. హ్యాండ్ గ్లౌజెస్, గాగుల్స్, ఇంకా సిపిఆర్ సిపిఆర్ చేస్తున్నాం కాబట్టి తర్వాత పర్సన్ రెస్పాన్స్ అనేది చెక్ చేస్తాం. ఫస్ట్ దూరం నుంచి బాబు హలో వినిపిస్తుందా రెస్పాన్స్ ఏం లేదు. తర్వాత షేక్ అండ్ షౌట్ మెథడ్, హలో బాబు రెస్పాన్స్ ఏం లేదు. పించ్ మెథడ్ ద్వారా మనం మళ్ళీ రెస్పాన్స్ చెక్ చేస్తాం. పెయిన్ఫుల్ మెథడ్, ఇలా ఇది హార్డ్ ఇట్లా అంటే బాగా పెయిన్ వస్తుంది అన్నట్టు. ఇట్లా కూడా చేసినాక కూడా రెస్పాన్స్ వెళ్ళినప్పుడు ఏమంటే కాల్ ఫర్ హెల్ప్, అంబులెన్స్ కాల్ చేస్తాం, డాక్టర్ని రెడీగా ఉండమని ఏమంటే చెప్తాం. దాని తర్వాత వైటల్స్ చెక్ చేస్తాం. పర్సన్ని లుక్ ఫీల్ ద్వారా నాట్ మోర్ దాన్ 10 సెకండ్స్లో మన అబ్డామెన్ అంటే ఊపిరి పీల్చుకున్నప్పుడు అబ్డామెన్ అనేది పైకి వెళ్ళి అప్ అండ్ డౌన్ అవుతుంది. లుక్ లిజన్ ఫీల్, ఇక్కడ లుక్ చేస్తాం. లిజన్ ఏమో శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరి సౌండ్ మళ్ళీ ఫీల్ అవుతాం. మనం బ్రీత్ వదిలినప్పుడు వేడి అనేది ముక్కు నుంచి బయటకు వస్తుంది, అది ఫీల్ అవుతాం. అది లేదు. పల్స్ కూడా చెక్ చేస్తాం. ఇక్కడ కెరోటెడ్ పల్స్ అని ఉంటుంది, ఇక్కడ మన ఆడమ్ యాపిల్ అంటారు, ఇక్కడ దాని పక్కన ఉంటుంది అన్నట్టు. రేటు, రిథమ్, స్ట్రెంత్ ఎలా కొట్టుకుంటుంది, ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేస్తాం. ఇప్పుడు పల్స్ లేదు, బ్రీతింగ్ లేదు, మనం ఏమంటే సిపిఆర్కి వెళ్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ ద్వారా ఇలా హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ ద్వారా ఎయిర్వే ఇలా ఓపెన్ చేసేసి క్రాస్ ఫింగర్ టెక్నిక్ ద్వారా ఎయిర్వే ఓపెన్ చేస్తాం. ఎయిర్వే అలా ఓపెన్ ఉంటే ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటే క్లియర్ చేసేస్తాం ఫింగర్ స్విప్ మెథడ్ ద్వారా. అప్పుడు సిపిఆర్ బ్యారియర్ పెట్టేసి నెక్స్ట్ అప్పుడప్పుడు వాళ్ళ నోట్లో ఏమైందంటే కొంతమంది పాన్ తినే అలవాటు ఉంటుంది. మనం డైరెక్ట్గా ఇప్పుడు ఏంటంటే అతనికి ఊపిరి ఆడట్లేదు, గాలి ఇవ్వాలి. డైరెక్ట్ పాన్ లోపలే ఉండేసి మనం ఊదిన అనుకోండి, ఆ పాన్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా అతనికి అబ్స్ట్రక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కొంతమంది యాలక్కాయలు లేకపోతే ఇట్లా వక్కలు నవ్వుతూ ఉంటారు, అవి ఏం నోట్లో ఉండకూడదు. కొంతమందికి ఏమైందంటే నాలుక రివర్స్ పడేది, ఇట్లా రివర్స్ పడిపోయింది. అప్పుడు మనం గాలి వస్తే ఇంకా అబ్స్ట్రక్ట్ అయింది. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఎయిర్వేని క్లియర్ చేయాలి. దాన్ని 2 విధాలు చేయొచ్చు. ఫస్ట్ ఇది ఏంటంటే ఈ ఫింగర్ ఉంది కదా, నోటిని పళ్ళ దగ్గర పెట్టి ఓపెన్ చేయండి. ఇట్లా మనం ఇట్లా పెట్టి ఇట్లా అంటాం, ఇట్లా ఓపెన్ చేస్తాం క్రాస్ ఫింగర్ ద్వారా, అట్లా ఓపెన్ అయింది. దాని తర్వాత ఏంటంటే ఇట్లా సైడ్కి అనేసి మన పెద్ద ఈ వేలు కానీ ఇట్లా ఎంత లోపలికి పోతే అంత లోపలికి అబ్స్ట్రక్షన్ అని ఇట్లా బయటకు అనేస్తాం అనమాట. అదొక మెథడ్. అప్పుడప్పుడు ఏంటంటే ఇట్లా అనడం ద్వారా రాదు. అప్పుడు ఏం చేస్తామంటే ఈ జాయింట్ ఉంటుంది ఇక్కడ, దవడ జాయింట్, ఇక్కడ గట్టి ఇట్లా ఒత్తి పడతాం. మీరు కూడా అనుకుని చూడండి, ఆటోమేటిక్ ఓపెన్ అయింది. మళ్ళీ ఇట్లా పక్కకు తిప్పేసి ఇట్లా అంటాం. అట్లా కూడా రాలేదనుకోండి, ఒకవేళ ఇప్పుడు మనకి అబ్డామిన్ ఉంటుంది కదా, ఇక్కడ బోన్ ఉంటుంది కదా, చివరి బోన్, ఇక్కడ బోన్ కింద మనకి ఇక్కడ అబ్డామిన్ అనే పాయింట్ ఉంటుంది అనమాట. బోన్స్ కింద అతన్ని సైడ్కి ఇట్లా తిప్పేసి గట్టిగా ఒత్తాలి, లేదా మామూలు ఇట్లనే ఉంచేసి గట్టిగా ఒత్తేస్తే ఏం అబ్స్ట్రక్షన్ ఉన్నా నోట్లోకి వచ్చేసింది. మళ్ళీ ఇట్లా సైడ్కి తిప్పేసి తీసేయాలి. ఎయిర్వే క్లియర్ అయిపోయిన తర్వాత మనం అతనికి ఫస్ట్ గాలి ఇస్తాం అనమాట. గాలి ఇచ్చేటప్పుడు ఏంటంటే సపోజ్ మనకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, లేదా అతని బాడీ సెన్సిటివ్ అయి ఉండొచ్చు. ఎప్పుడే మనకు బిఎస్ఐ ప్రికాషన్స్ అని ఫస్ట్ చెప్పాం కదా, గ్లౌజెస్, గాగుల్స్. ఇవి ఏంటంటే అతని బాడీ మీద ఉన్న సబ్స్టెన్సెస్ కానీ అతని బాడీని కానీ మన బాడీ అతని బాడీ కలవకూడదు డైరెక్ట్గా. మనలో ఉన్న సబ్స్టెన్సెస్ బ్లడ్డే కానీ వాటరే కానీ సెలైవానే కానీ అతనిదే కానీ ఒకరిది కాంటాక్ట్ కాకూడదు, కాంటాక్ట్ అనేది ఉండకూడదు. అందుకోసం గ్లౌజెస్ కానీ గాగుల్స్ కానీ. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం గాలి ఇస్తున్నాం, అతనికి గాలి పీల్చడం కోసం క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే సిపిఆర్ బ్యారియర్ అని ఒకటి ఉంటుంది అనమాట, రకరకాలుగా ఉంటుంది. మీకు ఆన్ ద స్పాట్లో ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే చేతిలో ఉన్న కర్చీఫ్ ఏం చేయాలంటే తీసేయాలి. ఒకటే మనం డైరెక్ట్ ఓపెన్ చేసి లేదా 2 మడతలతోటి గాలి ఫైనల్గా మనం ఊదింది అది నోట్లోకి వెళ్ళే విధంగా ఊదాలన్నమాట. అందుకోసం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇట్లుంది, డైరెక్ట్ గాలి పోదు, ఇక్కడ చిన్న మడత పడవచ్చు. ఏం చేస్తామంటే ఇట్లా లేపుతాం. లేపినప్పుడు ఏమైందంటే ఈ ట్రాక్ మొత్తం సాఫ్ అయిపోయింది, స్ట్రైట్గా అయిపోయింది. ఇలా పైకి లేపి నోస్ కూడా పించ్ చేసేసి ఇలా మనం లంగ్స్ నిండా ఊపిరి పీల్చుకొని లాంగ్ బ్రీత్స్ ఇట్లా ఇవ్వాలన్నట్టు. అట్లా 2 times 2 inches రెస్క్యూ బ్రీత్స్ ఇవ్వాలి ప్రతి కంపెనీ. బ్రీత్ ఇచ్చినాక తర్వాత మన హార్ట్ లొకేషన్ అనేది ఫైండ్ చేయాలి. హార్ట్ లొకేషన్ 2 methods ద్వారా ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ స్టెర్నమ్ బోన్ ఉంటుందిగా, హార్ట్ అనేది స్టెర్నమ్ బోన్కి ఆనుకొని లెఫ్ట్ సైడ్ టిల్ట్ అయి ఉంటుంది మ్యాక్సిమం. అందుకని స్టెర్నమ్ బోన్ ఎడ్జ్ దగ్గర ఇట్లా చేయి పెట్టేసి ఇవ్వండి. లెఫ్ట్ మన పవర్ హ్యాండ్ అనేది పైన పెట్టుకొని ఇట్లా హ్యాండ్స్ అనేది ఇంటర్లాక్ చేసుకోవాలి. ఇలా
ఇది మన పవర్ హ్యాండ్ అయితే ఇది పైన ఉంది, నార్మల్ హ్యాండ్ ఇట్లా కింద ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే రైట్ హ్యాండెడ్ పర్సన్ లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్. రైట్ హ్యాండెడ్ పర్సన్ అయితే లెఫ్ట్ హ్యాండ్ పవర్ హ్యాండ్ అన్నాడు కదా, ఆ పవర్ హ్యాండ్ పైన పెట్టాలి. ఇప్పుడు ఈజీ లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ రైట్ హ్యాండెడ్ పెట్టి లెఫ్ట్ పెట్టేసి ఇట్లా హార్ట్ లొకేషన్ ఫైండ్ చేసేసి ఇట్లా షోల్డర్స్ నుంచి పవర్ రావాలన్నట్టు, ఇలా రావాలన్నట్టు. ఈ ఎల్బోస్ కూడా స్ట్రైట్ ఉండాలి. అప్పుడే ఈ డెప్త్ అనేది 1.5 ఇంచెస్ టు 2 ఇంచెస్ కంటే ఎక్కువ పోకూడదు. ఎక్కువ పోయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, రిప్స్ ఇరిగిపోతాయి. అట్లా 30 కంప్రెషన్స్ ఇచ్చాక మళ్ళీ ఒకసారి వైటల్స్ చెక్ చేయాలి. మళ్ళీ ఇందాక చెప్పినట్టు కెరోటిడ్ పల్స్ చెక్ చేయాలి, బ్రీతింగ్ చెక్ చేయాలి. ఒకవేళ రీస్టోర్ అయితేనేమో పేషెంట్ రికవర్ అయినట్టు, లేకపోతే ఒకవేళ రీస్టోర్ కాకపోతే సేమ్ అలానే మళ్ళీ రెస్క్యూ మళ్ళీ బ్రీత్స్ ఇవ్వాలి. తర్వాత 30 కంప్రెషన్స్ చేయాలి. అట్లా 5 టైమ్స్ చేయాలి ఒక సెట్ అంటూ. ఒక సెట్ 2 నిమిషాలు అయిపోవాలి. 10 సెకండ్ల లోపు మనం 2 బ్రీత్ ఇచ్చేయాలి, మళ్ళీ అంటే కంప్రెషన్స్ ఇస్తూనే ఉండాలి. బ్రీత్ ఇవ్వాలి, కంప్రెషన్ ఇస్తూనే ఉండాలి. అట్లా బ్రీత్ కంప్రెషన్ ఒకదాన్ని ఒక సెట్ అనుకుంటే అట్లాంటి 5 సెట్లు కలిపి ఒక సైకిల్ అంటారు. అట్లా ఒక సైకిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుంటాం, మన రికవర్ అయ్యేది చూసుకుంటాం. రికవర్ కాకపోతే అట్లా ఇస్తూనే ఉండాలి. ఎప్పటిదాకా ఇవ్వాలంటే అంబులెన్స్ వచ్చి డాక్టర్ వచ్చేదాకా, డాక్టర్ తీసుకెళ్ళేదాకా చేస్తూనే ఉండాలి. మధ్యలో రికవర్ అయింది అనుకోండి, ఓకే. రికవర్ అయిందని ఎట్లా మనకు తెలిసిద్దంటే అతను ఏంటంటే ఆటోమేటిక్గా స్పృహలోకి వస్తాడు. స్పృహలో లేకపోయినా కళ్ళు మూసుకుని ఉన్నా కానీ చిన్నగా గాలి పీల్చుకోవడం కానీ, ఇట్లా మామూలుగా ఇట్లా మింగినట్టు చేయడం కానీ, ఇక్కడ మన ఇన్ఫ్లేషన్స్ ఇక్కడ పైకి కింద జరగడం కానీ, గుండె కొట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా రికవర్ అయిందని అనుకుంటాం. ఈ విధంగా మనం సిపిఆర్ అనేది చేస్తాం అనమాట. సిపిఆర్ ఏంటంటే ఫైనల్గా అతనికి గాలి ఆడేటట్టు చేయాలి, గుండె కొట్టుకునేటట్టు చేయాలి. ఈ 2 మనం చేయాలి. అందుకు వేరే అబ్స్ట్రక్షన్స్ ఏమి ఉన్నాయి అంటే నోట్లో ఉన్న తీసేసి ఇస్తాం అనమాట. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అతను కరెంట్ షాక్ ద్వారా కరెంట్ షాక్ వల్ల కింద పడిపోవడం జరిగింది. కాబట్టి ఓన్లీ హార్ట్ ఆగిపోవడం, ఊపిరి ఆగిపోవడమే కాకుండా వేరే దెబ్బలు కూడా తగిలి ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం సిపిఆర్ ఇచ్చాము, అతను రికవర్ అయ్యాడు, కానీ అతను కింద పడడం వల్ల ఏమైనా కాళ్ళు కానీ చేతులు కానీ ఏమైనా దెబ్బలు తగలవచ్చు. అందుకోసం ఏంటంటే మనం మొత్తం బాడీ మొత్తం సెకండరీ అసెస్మెంట్ అంటాం. ఫస్ట్ ప్రైమరీ అసెస్మెంట్ అంటే ఏంటంటే వైటల్స్ చూస్తాం, అసలు బ్రీతింగ్ ఉందా లేదా, హార్ట్ కొట్టుకుంటుందా లేదా అని చూస్తాం అనమాట. దాని తర్వాత ఏంటంటే సెకండరీ అసెస్మెంట్ అంటే తల దగ్గర నుంచి కాళ్ళ దాకా అతనికి ఏమైనా దెబ్బలు ఇంకేమైనా వేరే ఏమైనా తగిలేయా లేదా అని చెక్ చేస్తాం. కరెంట్ షాక్ కాబట్టి ఫస్ట్ వైట్ కలిగిన దగ్గర ఉంటుంది, మళ్ళీ ఎర్తింగ్ అయిన దగ్గర ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ కూడా ఉంటుంది. ఎంట్రీ ఉంటే ఎగ్జిట్ ఉంది. ఆ 2 wounds కూడా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సెకండరీ అసెస్మెంట్ ఇప్పుడు ఆయన రికవర్ అయ్యాడు, దాన్ని ఏం చేస్తారు? తర్వాత రికవరీ పొజిషన్లో పెడతాం. రికవరీ అయ్యాక సెకండరీ అసెస్మెంట్ ఫస్ట్ చేస్తాం అనమాట. సెకండరీ అసెస్మెంట్ చేసుకొని దాని తర్వాత రికవరీ పొజిషన్లో పెడతాం. ఈ చేతిని ఏం చేయాలంటే ఈ తల దగ్గర ఇట్లా చెవి దగ్గర ఇలా పెట్టాలి. ఈ కాల్ని ఇటు సైడ్ లేపాలి. గుండెకి ఆపోజిట్ సైడ్ ఉన్న 2 లిమ్స్ని ఇట్లా బెండ్ చేసేసి అతన్ని అటు సైడ్ తిప్పాలన్నమాట. దీన్ని రికవరీ పొజిషన్ అంటే. ఓకే, ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ఒకవేళ హైట్ నుంచి పడితే అంటే ఈ చేయి పైకి ఇది రికవరీ పొజిషన్. అయితే మన ఎలక్ట్రిక్ షాక్ అనేది దాదాపు కొన్ని హైట్ నుంచి ఇట్లా పడిపోయినప్పుడు స్పైన్ ఇంజరీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సర్వికల్ నెక్ కాలర్ పెట్టుకోవాలి. మనం ముందే పెట్టుకొని నెక్ అనేది సెక్యూర్ చేసుకుంటే స్పైన్కి ఏం కాకుండా ఉంటుంది అనమాట. నడుము కూడా నడుము పేషెంట్ లిఫ్ట్ చేసేటప్పుడు స్పైనల్ కార్డ్ ఇంజరీలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం? ట్రాక్షన్ తీసుకుంటాం సార్. ఫైనల్గా బ్యాక్ బోన్ తలకాయ నుంచి బ్యాక్ బోన్ దాకా ఎటువంటి మూమెంట్ ఏం జరగకుండా ట్రాక్షన్ ఇచ్చేసి లిఫ్ట్ చేస్తాం. అది ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఈవెన్ ఇది కూడా స్కోపబుల్ బంధించేస్తుంది, మొత్తం స్పైనల్ కార్డ్ని బంధించే స్ట్రెచెస్ వచ్చినాయి. ఇప్పుడైతే మన దగ్గర అంత లేవు. లిఫ్ట్ చేసేటప్పుడు పేషెంట్ని తీసుకొని స్ట్రెచర్ మీద పడుకోపోయేటప్పుడు స్పైనల్ కార్డు స్ట్రైట్గానే ఉండేటప్పుడు చేయాలి. ఏమాత్రం కొద్దిగా అటు ఇటు అయినా కానీ వాళ్ళు పారాప్లీజియాలోకి వెళ్తారు. పారాప్లీజియా అంటే తెలుసా? 2 కాళ్ళు చచ్చిపడిపోతారు. 2 కాళ్ళు చచ్చిపడిపోతే పారాప్లీజియా అంటాం. క్వాడ్రిప్లీజియా అంటే 4 చచ్చిపడిపోతే అయిపోయింది. అంటే స్పైనల్ కార్డ్ దగ్గర స్పైనల్ ఇంజురీ అయితే క్వాడ్రిప్లీజియా వస్తుంది. పారాప్లీజియా అంటే నడుము దగ్గర ఏమన్నా కట్ అయిపోతే పారాప్లీజియా వస్తుంది. దాన్ని ప్రివెంట్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్లో ఒకేసారి లేపాలి. 1 2 3 4 అనుకొని ఒకసారి లిఫ్ట్ చేయాలి. అలా లిఫ్ట్ చేసి స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఏమాత్రం కదలకుండా తీసుకురావాలి.
హెడ్ టిల్ట్ చిన్న లిఫ్ట్ అనేవి స్పైనల్ కార్డ్ ఇంజిన్లో అంత చేయరు చూసుకోవాలి. జాగ్రత్త చేయరు. అది ప్లస్ ఇది జరిగేటప్పుడు మీ పొజిషన్ ఎక్కడ ఉండాలి, పీపీఆర్ చేసేటప్పుడు సిపిఆర్ చేసే వ్యక్తి ఎక్కడ ఉండాలి పొజిషన్, హార్ట్కి ఆపోజిట్ సైడ్. అది కరెక్టే. సైడ్ చెప్పారు మీ పొజిషన్. ఇప్పుడు మీరు మళ్ళీ మామూలు పడుకోండి. ఈ హార్ట్కి కరెక్ట్ ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళేమో ఇక బ్రీతింగ్ ఇస్తాం. breathing ఇవ్వడానికి ఇంకో- ఇటు సైడ్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. కరెక్టే. మీ పొజిషన్ ఆయన షోల్డర్ దగ్గర ఉండాలి. మీరు ఉన్నది కరెక్టే అని చెప్పేసి. బట్ షోల్డర్ కి స్ట్రైట్ గా అట్లా. ఎందుకంటే అటువైపు ఉన్నారు అనుకోండి, అక్కడ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు Pressure పడుతుంది. ఆయన ఉన్న దగ్గర ఉంటే లోడ్ ఇట్లా పడుతుంది. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్న దగ్గర కూర్చుంటే లోడ్ ఇట్లా పడుతుంది. ఆయన ఉన్న దగ్గర కూర్చుంటే డైరెక్ట్ ఇట్లా హార్ట్ మీద ఒక యాక్సిస్ లో పడుతుంది అన్నమాట లోడ్. అట్లా కరెక్ట్ పొజిషన్. షోల్డర్ మీకు లైన్లో ఉండాలి. షోల్డర్ మనం కూర్చునే పొజిషన్ కి సేమ్ యాక్సిస్ లో ఉండాలి. కానీ బాగుందండి, మంచిగా బాగా చాలా సాటిస్ఫాక్షన్ అంటే